రోజు భగవంతుడిని పూజ చేసేవాళ్ళు కూడా కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పలేరు. భగవంతుడు ఎక్కడుంటాడు, ఏం చేస్తాడు అనే ప్రశ్నలకు సమాధానం చెప్పలేరు. ఈ కథ ద్వారా కొంత సందేహం తీరుతుంది. ఒక దేశాన్ని పరిపాలించే రాజుకి ప్రతిరోజు 3 ప్రశ్నలు అతని మెదడులో తొలుస్తూ ఉండేవి. ఆ ప్రశ్నలు ఏమిటంటే, దేవుడు ఎటువైపు చూస్తూ ఉంటాడు, దేవుడు ఎక్కడుంటాడు, దేవుడు ఏం చేస్తాడు అని ఈ 3 ప్రశ్నలకి సమాధానం కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక ఒకరోజు ఆ రాజుగారు తన ఆస్థానంలో ఉన్న పండితుల్ని, మేధావుల్ని, అలాగే మంత్రుల్ని అందరినీ ఆహ్వానిస్తాడు. తనకొక 3 ప్రశ్నలకు సమాధానం కావాలని, వాటికి సమాధానం చెప్పిన వారికి మంచి బహుమతి ఇస్తానని చెబుతారు. ఒకవేళ సమాధానం చెప్పలేకపోతే కనుక వారిని కారాగారంలో అంటే జైల్లో పెట్టిస్తాను అని కూడా చెబుతారు. కారాగారంలో పెట్టిస్తారు అనేసరికి ప్రజలెవ్వరూ కూడా ముందుకు రారు. కానీ ఒక చిన్న గ్రామంలో నుండి ఒక పశువుల కాపరి తాను సమాధానం చెప్తాను అంటూ ఆ రాజుగారి ఆస్థానానికి వస్తాడు. పశువుల కాపరి ఇలా అంటాడు, రాజా, చెప్పేవాడు ఎప్పుడు గురువు, వినేవాడు శిష్యుడు. గురువు ఎప్పుడు పైన కూర్చోవాలి, శిష్యుడు కిందన కూర్చోవాలి అని చెబుతాడు. ఆ కండిషన్కి రాజు అంగీకరించి గురువుని పైన కూర్చోమని ఆ పశువుల కాపరిని సింహాసనంలో కూర్చోబెట్టి తాను కింద కూర్చుంటాడు. గురువు స్థానంలో ఉన్న ఆ పశువుల కాపరి, మహారాజా, ఇప్పుడు అడగండి మీ ప్రశ్నలు అని అంటాడు. వెంటనే రాజుగారు మొదటి ప్రశ్నగా దేవుడు ఎటువైపు చూస్తూ ఉంటాడు అని అడుగుతాడు. అప్పుడు ఆ పశువుల కాపరి, రాజా, ఒక దీపాన్ని తీసుకొచ్చి ఆస్థానంలో పెట్టండి అని అడుగుతాడు. రాజు వెంటనే ఒక జ్యోతిని తెప్పిస్తాడు. అప్పుడు ఆ పశువుల కాపరి అడుగుతాడు కదా, రాజా, ఇప్పుడు ఈ జ్యోతి ఎటువైపు చూస్తాంది? నీ వైపా, నా వైపా, పైన, కిందన, తూర్ప, పడమర, ఎటువైపు చూస్తాంది అని అడుగుతాడు రాజుని. రాజు అన్ని వైపుల్లా చూస్తాంది కదా అని సమాధానం చెప్తాడు. అప్పుడు పశువుల కాపరి అంటాడు కదా, రాజా, చిన్న దీపం అన్ని వైపులా చూడగలిగినప్పుడు ఆ పరంజ్యోతి అయిన భగవంతుడు అన్ని వైపులా చూడలేడా అని అడుగుతాడు. రాజా, అందరి జీవులలోని కళ్ళల్లో వెలుగుగా పరంజ్యోతి అయిన ఆ పరమాత్మ అంటే ఆ భగవంతుడే ఉన్నాడు అని చెబుతాడు. సరే, రెండో ప్రశ్నని అడగండి రాజా అని పశువుల కాపరి అంటాడు. అప్పుడు రాజు దేవుడు ఎక్కడ ఉంటాడు అని అడుగుతాడు. రాజా, ఒక పాత్రలో పాలు తెప్పించండి అని అడుగుతాడు పశువుల కాపరి. రాజు పాలు తెప్పిస్తాడు. ఇందులో నెయ్యి ఎక్కడుందో చూపించండి అని అంటాడు. దానికేముంది, పాలు కాగబెట్టాలి, తోడెయ్యాలి, చిలకాలి, వెన్నని కాగపెట్టాలి, అప్పుడు నెయ్యి వస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా అని అంటాడు ఆ రాజు. సరిగ్గా చెప్పారు రాజా. ఇప్పుడు మన హృదయాన్ని పాలనుకోండి. దానిని కాచడం అంటే గురువు గారి దగ్గర అభ్యాసం చెయ్యాలి. ఈ అభ్యాసం చేసేటప్పుడు మనం మనసును తోడు కింద చేస్తే అది పెరుగవుతుంది. ఆ పెరుగే సత్యం. ఈ సత్యాన్ని మళ్ళీ మనం సాధన చెయ్యాలి. సాధన చేస్తే ఆ సాధనే మనకి వెన్న కింద మారుతుంది. ఈ సాధనే కనుక అంతర్ముఖంగా చేసినట్లయితే నెయ్య అనే భగవంతుడు మన మనసులో కనిపిస్తాడు. మూడో ప్రశ్నకు వెళ్ళే ముందు ఫ్రెండ్స్, నేను భగవంతుడిని మీ అందరిలోనూ గ్రహించాను. మీరు కనుక భగవంతుడిని గ్రహించినట్లయితే కామెంట్ బాక్స్లో మీరు కూడా రాయండి ఎలా గ్రహించారో. రాజా, ఇక మూడో ప్రశ్న అడగండి అని ఆ పశువుల కాపరి అంటాడు. అప్పుడు ఆ రాజు ఇలా అడుగుతాడు, భగవంతుడు రోజు ఏం చేస్తూ ఉంటాడు అని అడుగుతాడు. రాజా,
నేను పశువుల కాపరిని. కిందనున్న నన్ను పైన కూర్చోబెట్టారు. పైన ఉన్న మిమ్మల్ని కిందకు దించేశారు. ఇదే పరమాత్మ లీల అని చెబుతాడు. రాజా, భగవంతుడు రోజు ఉత్తమ పనులు చేసేవారిని పై జన్మలలో ఉత్తమ జన్మగా పుట్టిస్తాడు. అలాగే చెడ్డ పనులు చేసేవారిని క్రింది స్థాయికి దించుతాడు. పరమాత్మ చేసే పని ఇదే రోజు కూడా అని చెబుతాడు. సభలో అందరూ కూడా దిగ్భ్రాంతులవుతారు. చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. రాజు ఆ పశువుల కాపరి కాళ్లకు నమస్కారం చేస్తాడు. మంచిని ఎక్కడ ఉన్నా నేర్చుకుందాం, ఎక్కడ ఉన్నా గ్రహిందాం. ఓం.